సార్ ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామంలో కాపులు ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి అజయ్ కుమార్ని అత్యంత పాశవికంగా కట్టేసి కొట్టడం చాలా దారుణమైన విషయం. ఈ సంఘటన సోషల్ మీడియాలో చూసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి బాధ్యతల తరఫున మరి బంధువుల్ని చుట్టుపక్కల గ్రామస్తులను అందరిని అడిగితే ఈ అజయ్ కుమారు ఒక కాపుల అమ్మాయితో గత చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడని, అతను 1వ తారీఖు సాయంత్రం అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతుంది. ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి ఈ అబ్బాయితో మాట్లాడుతూ వీళ్ళిద్దరూ కలిసి కొంచెం షాపింగ్ చేయడానికి అలాగే ఎస్ఆర్ఎంటీ మాల్కి కూడా వెళ్ళారు. వెళితే బాగా పొద్దుపోయింది. అక్కడ తిరగడం చేయడంలో పొద్దుపోయిన తర్వాత అమ్మాయి నేను ఈ రాత్రి సమయంలో ఇంటికి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటని నన్ను చిత్రహింసలు చేస్తారు, నేను పొద్దున్నే వెళ్తాను, ఈ రాత్రికి నేను వెళ్ళలేను, నేను ఎక్కడి చోట ఉండిపోతానంటే ఎక్కడ ఉండిపోతావు ఆడపిల్లవి, చాలా దారుణంగా నువ్వు ఎక్కడ ఉండిపో, నేను బస్ స్టాండ్లో ఉండిపోతాను, నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపో అంటే బస్ స్టాండ్లో ఎక్కడ ఉంటావు, అలా రోజులు బాగాలేదు, సరే మా చుట్టాలు ఇంటి దగ్గర ఉంది కానీ రా అని చెప్పి వాళ్ళ చుట్టాలను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఉదయం కూడా అతను ఏం చేశాడు, అమ్మ నువ్వు వెళ్ళిపో, నేను ఇప్పటికే నువ్వు నాతో వచ్చేసావని లైవ్ పుకార్లు అన్నీ జరుగుతున్నట్టుగా నాకు వార్తలు ఉంటున్నాయి, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, నువ్వు వెళ్ళిపో అమ్మ అంటే నేను వెళ్ళను, నేను ఇంటికి వెళ్తే నన్ను ఏమైనా చేస్తారు, నువ్వే చెప్తున్నావు కదా మాదిగల అబ్బాయితోటి నేను వచ్చేసానని అనుకుంటున్నారని, ఈ టైంలో వెళ్తే మా వాళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు వెళ్ళనంటే ఈ కుర్రాడు అజయ్ కుమార్ వాళ్ళ తల్లి దగ్గర తీసుకెళ్ళి అజయ్ కుమార్ తల్లి దగ్గర తీసుకెళ్తే తల్లి కూడా అమ్మ మీరు పెద్ద కులవాడు మేము చిన్న కులవాడు, మీ వాళ్ళు చూస్తే మమ్మల్ని బతకనివారు, మాకు ఈ లేనిపోని కూడా తలనొప్పి తెచ్చిపెడతామా, మా కుర్రాడిని బతకని నువ్వు వెళ్ళిపో అని ఆమె నచ్చ చెప్తే ఆ అమ్మాయి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఇంట్లో ఉన్నాడు. ఎవరో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అరే నీతోటి వచ్చిందని మీ ఆ అమ్మాయిని ఖచ్చితంగా వాళ్ళు ఏదో బాగా చేస్తున్నారట, చంపేస్తారో కొడుతున్నారో భయంగా ఉందని అమ్మాయి ఆందోళన చెందుతుందని చెప్తే వీడు పరుగున అక్కడ పోయి ఆ పిల్లని రక్షిందామని వెళ్తే వీడు రావడంతో మా ఇంటికి వస్తావా అని కాళ్ళు చేతులు కట్టేసి విచక్షణారహితంగా కుట్టారు. ఇది ఎక్కడ అన్యాయం బాబు అని బంధువులు తల్లి ఆ చుట్టాలందరూ ఆడాలని కూడా చూడకుండా వాళ్ళని వివస్తరణ చేసి జాకెట్లు చింపేసి తీవ్రంగా కొట్టి అపస్మారక స్థితిలో ఉంటే అందరూ సోద్యం చూస్తా వీడియోలు సెల్లో బంధిస్తున్నారు తప్పించి అతను కుర్రాడు బతుకున్నాడో లేదా చచ్చిపోయాడో ఆ కాళ్ళు ఇప్పుదాని కూడా లేదు. పోలీసు వారు వచ్చి అతన్ని రక్షించి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో సామర్లకోటలో వైద్యులు ఇతనికి మెరుగైన వైద్యం అందించాలంటే కాకినాడ తీసుకొచ్చారు. కాకినాడ వైద్యంలో వాళ్ళందరూ స్కానింగ్లు ఎక్స్రేలు అన్నీ తీసి కుర్రాడు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఇప్పటికీ ఇంకా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతను కాకినాడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి ఈ కేసును నీరుగార్చడానికి కేసును పక్కదారు పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కాపు వర్గం అంతా సమాచారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరు ఏం చేసినా సరే అమానుష్యంగా కొట్టి నిర్బంధించి తాళ్ళతో బంధించి కుక్కను కొట్టినటువంటి వాళ్ళు కఠినంగా శిక్షించాలి, అట్రాసిటీస్ కేసు నమోదు చేయాలి, అందరినీ అరెస్ట్ చేయాలి. ఈ పేట మీదకి వాళ్ళ బలంతో వచ్చి దాడి చేయకుండా పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు పిట్టా వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్నారు కదా, అబ్బాయి ఏం చదువుతున్నాడు? అబ్బాయి 10th క్లాస్ చదివి మానేశాడు సార్, అమ్మాయి మాత్రమే చదువుతుంది. పెయింటింగ్ వర్క్ చేస్తున్నాడు. వీళ్ళకి ముందు నుంచే ప్రేమ ఉంది. ఈ అబ్బాయికి హై స్కూల్ చదివినప్పటి నుంచి అమ్మాయి దగ్గరతోటి సాన్నిహిత్యం ఉంది. కానీ ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయలేదు. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం చేయడమే తప్పించి అంతకుముందు ముందుగా వాళ్ళు బారిపోవాలని కానీ పెళ్లి చేసుకోవాలి కానీ అనుకోలేదు. అనుకోని విధంగా రాత్రి వాళ్ళు రాకపోవడంతో ఈ విధమైన సంఘటన జరిగింది. ఈ పిల్లాడు తీసుకుపోయాడని అపోహపడి అతన్ని చావగొట్టారు, చచ్చిపోయాడని వదిలేశారు. అదృష్టం బాగుంది అతను బయట. బీజేపీ జనరల్ సెక్రటరీ నేను సీమోత్ సార్. ఈ దెబ్బతిన్న అబ్బాయి మా అన్నయ్య గారు అబ్బాయి అండి. వాళ్ళ అమ్మాయి ప్రేమించారని చెప్పి కోపంతో మాదిగులు మా వసూలు ప్రేమించబెట్టని చెప్పి దారండి ఎలుపులు కాకేసి కొట్టారండి. ఇది మాకు మాత్రం న్యాయం జరగాలండి. ఏంటి ఏం న్యాయం జరగాలండి? ఈ కేసు ఎస్టీ కేసు పెట్టి మాకు కుర్రడికి న్యాయం జరిగిస్తారండి.